నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విశాఖపట్నంలోని పోర్టులో డ్రగ్స్ పట్టుబడ్డంపై అనంతపురం నగరంలో మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని యువతను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని మహిళలతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆ కొకైన్ వచ్చిందో తెలియదు. ఈ పట్టుబడిన 25,000 కేజీలతో దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో యువత నిర్వీర్యమయ్యే విధంగా ఈ సంఘటన జరగడంతో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. సిబిఐ అధికారులకు మరియు ఆపరేషన్ గరుడ పేరుతో పట్టుబడిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? దేశవ్యాప్తంగా సంచలనమైంది. 25,000 కేజీల కొకైన్ను పట్టడంపై దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమేను. ఇంత కొకైను అక్కడి నుంచి వచ్చినదంటే ఇది ఎవరి ప్రమేయం లేకుండా ఉండేదేముండదు. ఎవరో ఒకరు ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, లేదంటే పెద్ద పెద్ద ముఠాలు, దీనికి సంబంధించిన ముఠాలు, ఆ ముఠాలకు తొత్తుగా రాజకీయ పార్టీలు ఉంటాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా ఏమీ ఉండేది కాదు. అందుకోటి గతం నుంచి కూడా కొన్నేళ్ల నుంచి కూడా మేము చెప్తున్నాం, ఐద్వాగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు డ్రగ్స్ కానీ కొకైన్ కానీ ఈరోజు ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు కూడా ఈ కొకైన్కి అలవాటు పడి మధ్యలోనే చనిపోతున్నారు, లేదంటే రకరకాలుగా విచ్చలవిడిగా అయిపోతున్నారు. అందుకని వీటన్నిటిని కూడా, ఏది కొకైన్ అయినా, డ్రగ్స్ అయినా, సిగరెట్ అయినా, మద్యం అయినా కానీ వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. దశల వారీగా బ్యాన్ చేయమని కూడా గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. అయినా కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మేము దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాము అని చెప్పినారు. అయ్యా, నువ్వు నిషేధిస్తున్నావు అని అప్పుడు నవరత్నాల పేరుతోటిగా అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎక్కడ జరుగుతుంది ఇది? మీరు చెప్పింది మేము దశల వారీగా మేము మద్యాన్ని నిషేధిస్తామన్నాము. ఈ 5 సంవత్సరాల కాలం నువ్వు ఎక్కడ అమలు చేసావని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ ఈ రాష్ట్రంలో మద్యం కానీ లేకుంటే డ్రగ్స్ కానీ ఇలాంటివి అన్నిటిని కూడా దరిదాపులకు ఈ రాష్ట్రానికి చేరనీయకుండా మేము చేస్తామని మీ మేనిఫెస్టోలో చేర్చారు. మీకు ఏదైనా ధైర్యం ఉంటే కనుక. ఈరోజు మద్యం వల్ల ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు ఇదేది గుట్కా వల్ల, కొకైన్ వల్ల ఎంతమంది విద్యార్థులు వాళ్ళ ఫ్యామిలీలన్నీ కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. వీటన్నిటిని కూడా ఎవరైతే అక్కడి నుంచి ఎవరైతే మాఫియాలు ఉన్నారో ఆ మాఫియాలు వెనకల రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎవరైతే ఉన్నారో ఆ మాఫియాలను వెంటనే వాళ్ళను విచారణ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళను కూడా రాజకీయ పార్టీల్లో ఆయా రాజకీయ పార్టీల్లో లేకుండా చేయాలనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఈరోజు బ్రెజిల్ నుంచి ఇన్ని వేల టన్నులు వచ్చింది అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పంపిణీ చేసేంత సరిపోయేంత ఉంది అని ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మరి ఇంత ఎట్లా తెప్పించారు? అక్కడ ఇతర దేశం నుంచి కూడా బ్రెజిల్ నుంచి ఇంత ఎందుకు అవసరం ఉంది? ఏదైనా కానీ తినే వస్తువులా, లేదన్నా ఆహార వస్తువులా, వాడుకునే వస్తువులా? అవి కాదు. ఈరోజు ప్రాణాలకు చెలగాటం ఆడే వస్తువును ఇన్ని వేల టన్నులు ఎందుకు తెప్పిస్తున్నారు? అందుకని ఇది సుప్రీంకోర్టు అయినా కానీ విచారణ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళను పైన విచారణ చేయాలా, వాళ్ళని కటకటాలెక్కి నెట్టాలని కూడా మేము ఐద్వా రాష్ట్ర కమిటీ తరపు నుంచి, అలాగే అనంతపురం జిల్లా కమిటీ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఉన్నతాధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకని ఎవరినైనా కానీ, ఎలాంటి వాళ్ళనైనా కానీ ఎవరు కటకటాలు విచారణ చేసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయాలనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, భారీ స్థాయిలో ఈ డ్రగ్స్ పట్టుబడడంపై మీరు ఏ విధంగా చూస్తారు? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా ఈరోజు పేపర్ న్యూస్ అయితే అందరికీ తెలిసింది విషయమే. కాకపోతే ఎవరికి అన్ని రాజకీయ పార్టీలు మాకు సంబంధం లేదు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఇంత మొత్తంలో తెచ్చి ఇట్లాంటి మందులు కానీ ఈ డ్రగ్స్ కానీ ఈ విషయాలు చేయలేరు. కాబట్టి ప్రభుత్వం దీన్ని సరైన కోణంలో ఆలోచించి ఎవరైతే దీనికి శిక్ష అర్హులో అలాంటి వారిని దాన్ని విచారించి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అంతేకాకుండా యూత్ అనేది ఈరోజు ఈ డ్రగ్ మాఫియా యూత్ మీద చాలా ప్రభావం పడుతూ ఉంది. యూత్ అంతా కూడా దాని మీదనే అలవాటు పడిపోయి ఒక వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఎన్ని చోట్లైనా అరాకొర ఎక్కడైనా కేసులు బయటపడితే కూడా దాంట్లో కూడా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. మొత్తానికైతే ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉందంటే ఎవరి ప్రమేయం లేకుండా అయితే రాదు. ఈ రకంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు వచ్చిన ఒక దాన్ని పట్టుకోవడం వల్ల ఇంత అయిందంటే ఇంకా తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియకుండా ఎన్ని వస్తున్నాయో తెలియదు. కానీ దీంట్లో మటుకు
దీని మీద మటుకు సామరస్యంగా ఫస్ట్ స్పందించి అందరూ కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి బాధ్యత అయితే ప్రజల మీద ఉంది. అలాగే మేము ఐద్వాగా కూడా ఖండిస్తున్నాము. ఇలాంటి ఈ విద్యార్థులని, ఈ చిన్న పిల్లలు 10th ఇంటర్మీడియట్ పిల్లలు, తర్వాత డిగ్రీ పిల్లలు కూడా దీని అన్నిటికీ అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి మన సమాజంలో ఇలాంటి వాళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్న పిల్లల అలవాట్ల ప్రభావం వలన డ్రగ్స్ చాలా తీవ్ర గాయాలకి లోటయ్యి వాళ్ళు ఎలాంటి ముందుకు పోకుండా డ్రగ్స్ మత్తులో పడి చాలా తీవ్రంగా వాళ్ళు భవిష్యత్తును కోల్పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మేము చెప్పండి. మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పరిస్థితి, మాకు సంబంధం లేదంటారు, మరోవైపు పలానా పార్టీకి చెందిన వాళ్ళు ఇదంతా చేస్తున్నాయంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకు వేలుగా లక్షలుగా పెట్టి చదివిస్తూ అంటారు. ఈ మత్తు పదార్థానికి బానిసలు అయిపోతున్నారు. వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే తల్లిదండ్రులే కదా బాధ్యత పడేది. ఇప్పుడు బయటపడింది కాబట్టి బయటపడింది, లోపల ఎంతమంది జరుగుతుండేది మనకు తెలియదు కదా. ఎంతైనా వాళ్ళకి రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి కానీ కఠినంగా దాన్ని పరిశీలించి వాళ్ళకి శిక్షించాలనేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు పూర్తి స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అనంతపురం నగరంలో మనతో పాటు మాట్లాడేందుకు మరింత మహిళలు ఉన్నారు. చెప్పండి. ఈ మత్తు పదార్థాల వల్ల యువత నాశనం అవడంతో పాటు ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలకు కూడా ఒక రకంగా ఇది కార్యం. ఇప్పుడు ఇంత వచ్చిందంటే మా అనుమానం ప్రకారం మేమేమి అనుకుంటున్నామంటే రాజకీయాలు ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాయి కాబట్టి గెలవడానికి రాజకీయ నాయకులు తెప్పించుకోవచ్చు, అలాగే యువతను చెడగొట్టడానికి ఇది ఒక ఆయుధంగా కూడా వాడుతున్నట్టుని అనుకుంటున్నాం మేమైతే. దీనివల్ల యువతను రేపటి భవిష్యత్తు, రేపటి దేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నంలో దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము ఊహించుకుంటున్నాం. దీన్ని వెంటనే రాజకీయ పరంగా అయితే రాజకీయ నాయకుల్ని, యువత ముఠా ఎవరైనా చేస్తుంటే వారిని తెలుసుకొని వెంటనే శిక్షించి ఇలాంటివి జరగకోకుండా, అలాగే యువతకి ఇలాంటివి అలవాటే కాకుండా వాళ్ళని సరైన శిక్షణా పద్ధతిలో ఉంచాలని కోరుతూ, అన్యాయం చేసే వాళ్ళకి ఇలాగే ద్రోహం చేసే నాయకుల్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు, ఐద్వా మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సరిపడే కొకైన్ను నిన్నటి దినం బ్రెజిల్ నుంచి విశాఖకు తరలించిన నేపథ్యంలో ఆపరేషన్ గరుడా పేరుతో సిబిఐ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళలు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ దాదాపీడితో హనుమంతు, 4 సైడ్ న్యూస్.